ఒక మూవీ టైటిల్ కోసం ఏకంగా జపాన్ వాళ్ళనే కాంటాక్ట్ అయ్యారు. సో మ్యాటర్ ఏంటంటే 2018లో రిలీజ్ అయిన RX-100 మూవీ టైటిల్ కోసం అజయ్ భూపతి గారు ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి ఇలా RX-100 అనే నేమ్ ని మీ మూవీలో టైటిల్ గా పెడదాం అని అనుకుంటున్నాం అని చెప్తే ఫిలిం ఛాంబర్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే యమహా షోరూమ్ వాళ్ళు వచ్చి మా RX-100 అనే నేమ్ ని మీరు మూవీ టైటిల్ గా ఎలాగ ఇచ్చారు అని ఫిలిం ఛాంబర్ పైన కేసేస్తారని వాళ్ళైతే రిజెక్ట్ చేశారు. కానీ మూవీ డైరెక్టర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. దగ్గరలో ఎక్కడ యమహా షోరూమ్ ఉందో అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవుదామని వెళ్ళి అడిగితే వాళ్ళేమో ఇక్కడైతే మూవీ టైటిల్ అలాంటి ఏమి లేవు, అంతగా కావస్తే హైదరాబాద్ లో కోకాపేటలో ఉన్న యమహా షోరూమ్ కి వెళ్ళి అడగండి అని వాళ్ళైతే చెప్పారు. దీంతో హైదరాబాద్ కోకాపేటలో ఉన్న యమహా షోరూమ్ కి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇక్కడ అలాంటి ఏమి ఉండవు, అంతగా కావలిస్తే సౌత్ ఇండియాలో పెద్ద యమహా షోరూమ్ ఏదైనా ఉందంటే అది చెన్నైలో ఉంది, మీరు వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అవ్వండి అని వాళ్ళతో చెప్పారు. దీంతో ఇంకేం చేయలేక మూవీ డైరెక్టర్ అయితే ఏకంగా చెన్నై కూడా వెళ్ళాడు మావా. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇలాంటి పేరు పైన కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి, RX-100 అనే పేరు పైన ఇప్పుడు రైట్స్ జపాన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, అలాంటిది నీకెలాగిస్తాం అని చెప్పి వాళ్ళని అయితే వెళ్ళిపోమన్నారు. కానీ డైరెక్టర్ మాత్రం కొద్దిగా ప్రేమగా కొద్దిగా జాలిగా వాళ్ళని అయితే అడిగారు మావా. ఆ కంపెనీలో ఉన్న మేనేజర్ అయితే మీ బాధ మాకు అర్థం అవుతుంది, కానీ ఆ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో తెలియదు కదా, ఆ స్టోరీని మీరు మాకు రాసి ఇచ్చారంటే అది జపాన్ వాళ్ళకి అయితే పంపిస్తాం, ఆ స్టోరీ నచ్చి ఆ టైటిల్ మీకు ఇస్తే మీ మూవీలో పెట్టుకోవచ్చని వాళ్ళైతే చెప్పారు. దీంతో డైరెక్టర్ అయితే ఆ మూవీని కాకుండా వేరే కొత్త స్టోరీని అయితే అప్పటికప్పుడు రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో జపాన్ వాళ్ళకి పంపించి విత్ ఇన్ 14 days లో RX-100 అనే టైటిల్ ని మీరు మూవీలో వాడుకోవచ్చని వాళ్ళైతే చెప్పారు. అండ్ అది కాక ఇండియాలో RX-100 అనే టైటిల్ రైట్స్ మొత్తం మీకే ఇస్తున్నాం అని వాళ్ళైతే చెప్పారు మావా. దీంతో ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి ఈ టైటిల్ ని మేము ఇప్పుడు పెట్టుకోవచ్చా మూవీలో అని వాళ్ళకి చెప్తే వాళ్ళైతే షాక్ అయ్యారు.